ఒక సినిమా డైరెక్టర్కి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? కథ రాయటం వస్తే డైరెక్టర్ అవుతారా? యాక్షన్ కట్ చెప్తే డైరెక్టర్ అవుతారా? వై డైరెక్టర్ ఈజ్ కాల్డ్ కెప్టెన్ ఆఫ్ ద షిప్? వెల్కమ్ టు FTH సినీ క్లాస్ రూమ్. ఒక డైరెక్టర్ అవ్వాలి అంటే మినిమం 4 to 5 క్రాఫ్ట్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అంటే రైటింగ్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, యాక్టింగ్, ఎడిటింగ్ ఇలాంటి క్రాఫ్ట్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్తో పాటు రిమైనింగ్ క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉండాలి. స్ట్రాంగ్ క్రియేటివ్ విజన్ ఉండాలి. అంటే వర్డ్స్ రిటన్ ఆన్ పేపర్ స్క్రీన్ మీదకి ఎలా ట్రాన్స్లేట్ చేస్తున్నారు. స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్ ఉండాలి. క్లియర్ ఐడియా ఆఫ్ సినిమాటోగ్రఫీ, కెమెరా యాంగిల్ ఏంటి, షాట్ ఏంటి, ఫ్రేమింగ్ ఏంటి, కంపోజిషన్ ఏంటి, మూమెంట్స్ ఏంటి. అలాగే యూనిటీ హ్యావ్ బేసిక్ ఐడియా అబౌట్ లైటింగ్, లో లైట్లో వాడుతున్నారా, హైలైట్లో వాడుతున్నామా, బేసిక్ ఐడియా ఆఫ్ సౌండ్, ఎడిటింగ్ అండ్ ప్రొడక్షన్ డిజైన్. లెన్సింగ్ గురించి ఐడియా ఉండాలి. ఏ లెన్స్లు వాడుతున్నాం, 50 వేస్తున్నావా, 80 వేస్తున్నావా, 35 వేస్తున్నావా, జూమ్ లెన్స్ వాడుతున్నావా. క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎమోషన్, డ్రామా ఏంటి, క్లియర్ పేసింగ్, క్లియర్ స్ట్రక్చర్ ఉండాలి, క్లియర్ విజువల్ స్టైల్ ఉండాలి. అలాగే లీడర్షిప్ అండ్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి విత్ కాస్ట్ అండ్ క్రూ. నీ మైండ్లో ఏముందో 100% వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. లేదంటే యూ కాంట్ ఎక్స్ట్రాక్ట్ అవుట్పుట్ ఫ్రమ్ దెమ్. స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ స్కిల్ ఉండాలి. అలాగే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.